శివగారు, రుక్మిణమ్మ వాళ్ళు ఇంత అర్జెంటుగా గుడికెందుకు వెళ్తున్నారు? అత్తయ్య సంగతి నీకు తెలిసిందే కదా. తన కష్టం వచ్చినా బాధ కలిగినా ఫోటోలో ఉన్న మావయ్యకి చెప్తుంది, లేదా గుడిలో దేవుడికి చెప్పుకుంటుంది. ఇప్పుడు కూడా కావేరి కాపురం బాగుండాలని సిరిసిల్ల రాజన్నని వేడుకోవడానికి వెళ్ళింది. శివగారు, ఇప్పుడు కావేరి జీవితం కావేరి చేతుల్లోనే ఉంది. తను తప్పు చేయలేదని ప్రూవ్ చేసుకోగలిగితే అర్జున్ గారు తన నెత్తిని పెట్టుకొని చూసుకుంటారు. నేను మీతో కలిసి ఉండాలనే కోరుకుంటున్నాను. చూడు, జడ్జి గారు చెప్పారను, కోర్టు అప్రూవల్ ఇచ్చిందనో నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టొచ్చు, కానీ నువ్వు నా మనసులో నుంచి ఎప్పుడో వెళ్ళిపోయావు. శివగారు, ఈరోజు మీరు నన్ను... హలో, హాస్పిటల్ నుంచి అనుకుంటా. ఏదో అర్జెంట్ ఫోన్ అయి ఉంటుంది. నేనిప్పుడే వచ్చేస్తాను. సారీ స్నేహ, ఇవాళంతా నీతోనే ఉంటానని మాటిచ్చాను, కానీ వెళ్ళక తప్పట్లేదు. హాస్పిటల్లో అర్జెంటుగా ఒక కేసు వచ్చింది, సర్జరీ చేయాలి. అది ఫినిష్ చేసుకుని త్వరగా వచ్చేస్తాను. ఇదే కదా మీరు చెప్పేది? ప్లీజ్ అర్థం చేసుకో స్నేహ, త్వరగా వచ్చేస్తాను. తర్వాత నువ్వు అనుకున్నట్టే ఈ రోజంతా ఎంజాయ్ చేద్దాం. ఏం వద్దులేండి, మీరెప్పుడు ఇంతే, మాట మీద అసలు నిలబడ్రు. లేదు లేదు, ఈసారి షూర్గా వచ్చేస్తాను. ప్లీజ్. సరే వెళ్ళిరండి. వచ్చిన తర్వాత మాత్రం ఇంకెక్కడికి వెళ్ళకూడదు.